హాగరు కథ. దేవుడు అబ్రాహామునకు ఒక వాగ్దానం చేశాడు, నీ ద్వారా గొప్ప జనములు పుడతాయి అని. కానీ సంవత్సరాలు గడిచాయి. సారాకు సంతానం కలగలేదు. ఆమె మనసులో భయం, ఆందోళన పెరిగింది. అప్పుడు సారా ఒక నిర్ణయం తీసుకుంది. తన దాసి హాగరును అబ్రాహామునకు ఇచ్చింది. దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా మనుష్య బుద్ధితో నిర్ణయం తీసుకుంది. అయితే హాగరు గర్భవతి అయింది. ఇల్లు సమస్యలతో నిండిపోయింది. అహంకారం, బాధ, మాటల యుద్ధాలు మొదలయ్యాయి. అయితే బాధను భరించలేక హాగరు ఎడారిలోకి పారిపోయింది. అక్కడ దేవుడు ఆమెను చూశాడు. ఆమెను ధైర్యపరిచాడు. నీ కుమారుడిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. సారాకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇంకా కలహాలు పెరిగాయి. అయితే చివరికి హాగరు, ఇష్మాయేలు వెళ్ళిపోవలసి వచ్చింది. మనుషులు విడిచిపెట్టినా కూడా దేవుడు హాగరును, ఇష్మాయేలును వదలలేదు. ఎడారిలో నీటి బావిని చూపించి వారి జీవితాన్ని కాపాడాడు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆదికాండము 21:17. అయితే మనుషులు మనల్ని వదిలేసినా కూడా దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు. మన కన్నీళ్లను ఆయన వింటాడు. మనకు దారి చూపుతాడు. కష్టాలలో ఆశీర్వాదాన్ని తెస్తాడు. ఆమేన్.